మాజీ మంత్రి రోజా గారి మీద నగిరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు జుగుప్సాకరం అనే పదం కూడా చిన్నదేనే ఉంది. తాము సినిమా పరిశ్రమలో ఇంతకుముందు 2000 కోసం ఏడంటే ఆడ ఏ పని అంటే ఆ పని చేసి చాలా నీచం లేండి, మనం వాటిని ఉచ్చరించలేదు. వ్యాంపులాగా ఎన్నో అన్నారులేండి. సో ఇది చాలా దుర్మార్గం, దారుణం. సో దీని మీద మనం చూసాం రాత్రి ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూడా రోజా గారు పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళనో, మీ భార్యలనో, మీ తల్లినో, మీ చెల్లినో, మీ అక్కలనో ఇంత దారుణంగా అంటే మీకు ఎలా ఉంటుంది అని చెప్పి ఇద్దరు ఆడబిడ్డలకు తల్లి కూడా ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలు ఏమనుకుంటారు, ఎంత దారుణం ఇదంతా, ఇంత నీచానికి దిగజారాలి ఎవరైనా. రోజా గారు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఈ అంశం మీద ఒకప్పటి రోజా గారితో పాటు సన్నిహితంగా అంటే ఆ తరం నటీమణులు మరికొందరు భగ్గుమన్నారు. వాళ్ళ తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని, అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శించారు. రాధిక దగ్గర నుంచి, ఖుష్బు దగ్గర నుంచి, రమ్యకృష్ణ దగ్గర నుంచి, మీనా దగ్గర నుంచి, నవనీత్ కౌర్ దగ్గర నుంచి, కవిత వరకు అందరూ కూడా చాలా. రమ్యకృష్ణ గారు అయితే ఈ వీడియో చూడగానే ఒక స్నేహితురాలిగా, ఒక మహిళగా చాలా బాధపడ్డాను. ఓవైపు దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం, ఇంకా మహిళలను కించపరచడం, అక్రమ రవాణా, గృహహింస, బహిరంగంగా తిట్టడం రోజు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ మాజీ మంత్రి తనయుడు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు ఈ విధంగా తిట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరనేది. ఈ సమయంలో కుల మతాలకు అతీతంగా మగ ఆడ అని తేడా లేకుండా అందరూ ఒకటై రోజాకు అండగా నిలబడాలి. ప్రధాని, ముఖ్యమంత్రి ఈ విషయంలో తక్షణం కలగజేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. భారత మాతకు జై అనే ఈ దేశంలో ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్యకృష్ణ గారు. రోజా సినిమా హీరోయిన్గా నటించింది, రాజకీయాలకు వెళ్ళి మంత్రిగా పనిచేసింది. అలాంటి రోజాపై ఇష్టానుసారం మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి నీకు? పెళ్ళాం, సోదరి లేరా? ఒక లీడర్గా ఆడవారి గురించి ఇంత జగజారి మాట్లాడతావా? రుజువులు ఉంటే చూపించి మాట్లాడు, కానీ ఇంత నీచంగా దిగజారి మాట్లాడకూడదు. మీకు రాజకీయాలు ప్రధానం కావచ్చు, అయితే మహిళల ఆత్మగౌరవంతో పని లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నీలాంటి వాళ్ళు సిగ్గుపడే విధంగా చర్యలు తీసుకోవాలి అంటే నవనీత్ కౌర్, మహారాష్ట్రలో ఎంపీ కూడా తాను వ్యాఖ్యలు చేశారు. అండ్ మరో నటి కవిత అయితే ఇది ఒక పిరికి పంద చర్య అన్నారు. ఖుష్బు అయితే రోజా మీద నీచంగా మాట్లాడినటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, రోజాకు మా మద్దతు ఉంటుంది అన్నారు. మీనా అయితే రోజాను చూసి అసూయపడేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి మాటలకు మహిళలు భయపడి లోపల కూర్చుంటారని చెప్పి అనుకుంటున్నారేమో. కాలం మారింది, మరింత దృఢంగా తయారవుతున్నాం. ఒక మహిళ ఎదుగుతోంది అంటే బహిరంగంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఈ మాటలు రోజాను చూసి నువ్వు ఎంత అసూయపడుతున్నావో చెబుతున్నాయని. చాలా ధైర్యం కలిగిన మహిళ రోజా. మేమందరం అండగా ఉంటాం. సుప్రీంకోర్టు కలగ చేసుకుని రోజాకు న్యాయం జరిగేటట్టు చూడాలి అని చెప్పి మీనా. రాధిక కూడా ఇంత దారుణమైన మాటలు చూసిన తర్వాత బాధ అనిపించింది. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు అత్యంత దుర్మార్గం, దారుణం. రాజకీయాల్లోకి మహిళలు మరింత ముందుకు రావాలి, దృఢంగా తయారవ్వాలి. ఇలాంటి సమయంలో మహిళల గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు అంటూ రాధిక గారు కూడా వీటిని తీవ్రంగా ఖండన చేశారు.